మొట్టమొదటిగా ఈరోజు వన్ డే బైబిల్ సెమినార్కి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మనకి ఇప్పటికే 14 నిమిషాలు సమయం వెళ్ళిపోయింది. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి 21 వచనాలు మనం ధ్యానిస్తాం. ఈ ఆదికాండం 15వ అధ్యాయానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఈ 15వ అధ్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు ఈ 15వ అధ్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వ్రాయబడ్డాయి. లేదా రక్షణ అనేది విశ్వాసం ద్వారా వస్తుంది తప్ప క్రియల ద్వారా కాదు అని పౌలు చెప్పినటువంటి సారాంశం ఈ 15వ అధ్యాయం నుంచి మనకు కనబడుతుంది. 14వ అధ్యాయంలో అబ్రహాము తన సహోదరుని కుమారుడైన లోతును విడిపించడానికి 4 రాజులతో తలపడి వారిని ఓడించి పోగొట్టుకున్నటువంటి యావదాస్తుని మనుషులను తీసుకుని వచ్చాడు. అది అయిపోయిన వెంటనే జరుగుతున్న విషయం ఏంటంటే 15వ అధ్యాయం మొదటి వచనం, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికముగునని చెప్పాను. ఈ 14వ అధ్యాయం తర్వాత, యుద్ధం తర్వాత దేవుడు ప్రత్యక్షం ఏం చెప్తున్నాడు అంటే, అబ్రామా భయపడొద్దు అని అంటున్నాడు. ఎందుకు భయపడొద్దు అని అంటున్నాడు అంటే, ఈయన వెళ్ళి వారిని ఓడించి మనుషుల్ని ఆస్తిని తీసుకొని వచ్చాడు. అయితే ఓడిపోయిన వాళ్ళు అలా మిగిలిపోరు, మరలా రిటాలియేషన్ ప్రతీకారంగా మరల దండెత్తి వస్తారు. వాళ్ళు ఇంకా ఎక్కువ మంది సైన్యాన్ని కూడగట్టుకొని వస్తారు. ఓడిపోయిన వాళ్ళు అలా ఉండిపోరు. కాబట్టి అబ్రహాము భయపడడం ప్రారంభించాడు. ఏమైపోతుందో, ప్రస్తుతానికైతే గెలిచాను కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని భయపడుతున్నాడు. అలా భయపడుతున్న అబ్రాముతో దేవుడు అంటున్నాడు, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికముగునని చెప్పాను. నీ కేడము నేనే, నీ యుద్ధ ఆయుధం నేనే. కాబట్టి ఎంతమంది రాజులు వచ్చినా, ఎంతమంది సైన్యం వచ్చినా నిన్ను గెలవరు, భయపడుతూ నిన్ను తోడై ఉన్నాను అని చెప్పాడు. చెప్పగానే 2వ వచనం, ఒక భయం తీరిపోయింది, యుద్ధ భయం తీరిపోయింది. ఈ భయం నుంచి అయితే విముక్తి పొందాడు, కానీ ఒక లోటు ఉంది ఆయన జీవితంలో. ఆ లోటు ఏంటి అంటే 2వ వచనం, అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనే పోవుచున్నానే, దమస్కు ఎలియజరే నా ఇంటికి ఆస్తికర్తయ్యను కదా. నాకు ఎంత ఇస్తే ఏంటి, ఆస్తి విషయంలో తక్కువ లేదు, పలుకుబడి విషయంలో తక్కువ లేదు, ఇక్కడ భద్రత విషయంలో కూడా తక్కువ లేకుండా చేశాడు. అయితే ఇంకొక లోటు ఉంది ఆయనకి, అదేంటంటే సంతానం లేదు. చాలా గొప్ప దైవజనుడు ఆయన, అయినా సరే ఆయన జీవితంలో ఒక వెలుతుంది, నేను సంతానం లేనివాడనే పోవచ్చున్నానే. మన జీవితాల్లో మనకు అన్నీ ఉండొచ్చు, ఏదో ఒక వెలితి ఉంటుంది కదా, ఆ వెలితిని దేవుని దగ్గర అలాగే పెట్టచ్చు. అంటే దాచిపెట్టాల్సిన అవసరం లే. ఎక్కడైతే మనం వెలితి ఫీల్ అవుతున్నామో దాన్ని నిజాయితీగా చెప్పొచ్చు దేవుడికి. ఇలా వెలితి అడుగుతూ ఉంటే, లోటును అడుగుతూ ఉంటే మనం భక్తి పరులం కాదేమో అనేటట్టుగా దాచిపెట్టుకోవాల్సిన అక్కర్లే.
నిజమే, అన్నీ ఉన్నాయి, కానీ సంతానం లేదు. దాన్ని దేవునికి చెప్పాడు. మనకి ఏం అవసరం ఉందో దేవునితో చెప్పడం భక్తిహీనత కాదు. అడగచ్చు. అబ్రహాం అడిగాడు, నేను సంతానము లేని వాడినై పోవచ్చున్నానే, దమస్కు ఎలీయెజరే నా ఇంటికి ఆస్తికర్తేగను కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో నాకు ఒకడు వారసుడగునని చెప్పగా, దేవుడు అబ్రహాంకి సంతానం ఇవ్వలేదు. చూడండి 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము వచ్చినప్పుడు 70 సంవత్సరాలు, అంటే దాదాపు 10 నుంచి 11 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి. అప్పుడు ఏమని చెప్పి తీసుకొచ్చాడు? 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో చెప్పగా, భూమి మీద ఉన్న సమస్త వంశాలన్నీ నీయందు ఆశీర్వదించబడతాయి అని చెప్పి తీసుకొచ్చిన 11 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. ఈ 11 సంవత్సరాల్లో ఒక్క బిడ్డ కూడా లేడు ఆయనకి. అన్నీ వచ్చాయి, కానీ సంతానం లేదు. కాబట్టి ఎంత సంతానం ఇచ్చినా సరే ఇది ఎవరికి ఇవ్వాలి? తన ఇంట్లో దాసుడుగా ఉన్నటువంటి ఎలీయెజరుకే అది చెందుతుంది తప్ప తనకంటూ ఒక సంతానం లేదు, ఒక వారసత్వం లేదు అని అబ్రహాం మాట్లాడినప్పుడు దేవుడు ఇప్పుడు ఒక వారసుడిని వాగ్దానం చేస్తున్నాడు. 4వ వచనం. యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఏమొచ్చిందంటే యెహోవా దగ్గరికి యెహోవా వాక్యం. వాక్యం ఎలా వస్తుంది? అంతేనా? యెహోవా వాక్యము అతని ఎందుకు వచ్చింది? వాక్యం ఎలా వస్తుంది? యెహోవా వాక్యము అతనికి వినిపించి అంటే బాగుంటుంది కదా. యెహోవా వాక్యం ఎలా వినిపించిందంటే అంటే ఓకే, ఆయన పైనుంచి మాట్లాడుతున్నాడు, ఇలా వినపడింది అనుకోవచ్చు. కానీ మీరు పాత అంతా చూస్తే యెహోవా వాక్యం నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా ఏం ప్రత్యక్షమవుతుంది? వాక్యానికి ఏమైనా రూపం ఉంటుందా? అందుకే యోహాను గారు ఏమైనా పరిచయం చేస్తాడంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు అబ్రాహాంకి? యేసు ప్రభువే కదా. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఇక్కడ ఏం చెప్పాడు అంటే, దమస్కు ఎలీయెజరు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసాన్ని పుట్టబోయే వ్యక్తి నీకు వారసుడు. తర్వాత ఆ ఒక్కడి నుంచి ఎంతమంది రాబోతున్నారు, ఎంతమంది సంతానం రాబోతున్నారు అనే దాన్ని ఆయన ఒక ఉదాహరణ రూపంలో, పోలిక రూపంలో చెప్పాడు. 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. వెంటనే అబ్రాముని వెలుపలికి తీసుకుని వచ్చి బహుశా రాత్రిపూట మాట్లాడుతున్నాడేమో. అలా వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశం అని చూపించి, నీకు చేతనైతే ఆకాశం నక్షత్రాలను లెక్కించు. అలా లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా ఒకడు లెక్కించగలుగుతాడు. నాకు లెక్క పెట్టడం చేత కావట్లేదు అంటే కనుక నీ సంతానాన్ని కూడా ఒకడు లెక్క పెట్టలేడు, అంతమంది సంతానాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఏ వయసులో? 85 లేదా 86 సంవత్సరాల వయసులో చెప్తున్నాడు. అప్పటికి శారమ వయసు ఎంత? 10 సంవత్సరాలు చిన్నదంటే 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు పిల్లలు పుడతారా? సరే పుట్టారు అనుకుంటే కనుక ఎంతమంది పుట్టే అవకాశం ఉంది? కానీ ఈయన చెబుతున్న మాట ఏంటంటే, ఆకాశ నక్షత్రాన్ని లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా మీరు లెక్కించగలుగుతావు అని చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేశాడు అంటే 6వ వచనం, అతడు యెహోవాను
నమ్మెను. అతడు పాజిబిలిటీని నమ్మలే, చెబుతున్న ఆయన నమ్మాడు. జరుగుతుందా జరగదా ఆయన క్యాల్కులేట్ చేయలే. అక్కడ ఆయన నమ్మింది ఎవరిని? చెబుతున్న ఆయన్ను నమ్మాడు. చెబుతున్న విషయాన్ని కాదు, చెబుతున్న విషయాన్ని బట్టి ఒక నిర్ధారణ రాలే, చెబుతున్న ఆయన్ను నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అంటే దేవుణ్ణి నమ్మడం అంతే. కానీ క్రైస్తవానికి బయట మీరు వెళ్తే నీతి అంటే రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, రకరకాల ఆచారాలు ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి, విధులు ఉంటాయి, ఏంటంటే పద్ధతులు ఉంటాయి. కానీ క్రైస్తవ్యంలో నీతి ఏంటి అంటే దేవుణ్ణి నమ్మడం అంతే. దేవుణ్ణి నమ్మితే ఆ నమ్మకం మనకు నీతిగా పరిగణించబడుతుంది. మనం క్రియల ద్వారా నీతిని సంపాదించుకోలేము, నీతిమంతుడు కాలేము. నీతిమంతుడు విశ్వాస మూలమును బ్రతుకును అని మనం రోమీయుల పత్రికలో కానీ గలతీలో కానీ యాకోబు పత్రికలో చూస్తాం కదా. ఈ వచనమే ఆ పత్రికలన్నిటికీ మూలం. లేదా 1800లో రోమన్ క్యాథలిక్ మిషన్ నుంచి ఈరోజు ప్రొటెస్టెంట్ చర్చ్ బయటకు వచ్చింది కదా. తెలుసా మీకు? క్రైస్తవం ఎన్ని రకాలు? 2 రకాలు, 2 భాగాలు. ఏంటవి? రోమన్ క్యాథలిక్ మిషన్ అండ్ ప్రొటెస్టెంట్. మనం ఎవరు ఎంతకి? ప్రొటెస్టెంట్లు. అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు చేసేది మనం చేస్తామా చేయమా? చేయం కదా. అంటే లెంట్ డేస్ కూడా చేయం, మనం చేస్తామా? చేస్తాం కదా. అంటే మనం అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఒక వెరైటీ జాతి మనం. లెంటేస్ని ప్రారంభించింది ఎవరు? కొనసాగిస్తున్నది ఎవరు? ఆర్సిఎం వాళ్ళు. ఆర్సిఎంని ఏమని పిలుస్తామంటే కల్ట్ అంటాం. కల్ట్ అంటే దుర్బోధ శాఖ అని. మనం క్రిస్మస్ చేస్తామా? చేస్తాం. ఎవరిది? ఆర్సిఎం వాళ్ళదా ప్రొటెస్టెంట్ వాళ్ళదా? ప్రొటెస్టెంట్ అంటే తెలుసా మీకు? అర్థం తెలుసా? ప్రొటెస్టెంట్ అంటే ఫైటింగ్, తిరుగుబాటు, గొడవ కదా. ఎవరితో ఫైటింగ్? ఆర్సిఎం వాళ్ళతో ఫైటింగ్. మీరు చేసే తప్పని ఫైటింగ్. ఇప్పుడు క్రిస్మస్ ఎవరు జరుపుకుంటారు? మనమే జరుపుకుంటాం. మూలాలు తెలియదు, మనం అటు కాదు ఇటు కాకుండా ఒక కొత్త జాతి మంది మధ్యలో ఉన్నాం కదా. లెంట్ డేస్ వాళ్ళదే, క్రిస్మస్ వాళ్ళదే, ఈస్టర్ వాళ్ళదే, చాలా పద్ధతులు వాళ్ళవే, అన్నీ పట్టుకొచ్చాము ఇటువైపుకి. నేను ఎందుకు చెప్పాను ఇదంతా? ఒకప్పుడు రక్షణ అంటే దాన్ని కొనుక్కోవాలి. రక్షణ అంటే కొనుక్కోవాలి, డబ్బు ఇస్తే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, అలా మనం రక్షణ కొనుక్కోవచ్చు అని ఆర్సిఎం వాళ్ళకి చెబితే, లేకపోతే ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి, ఇన్ని గంటలు ఈ కార్యక్రమం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని రకరకాల సంస్కారాలు ఆచారాలు పెడితే, అందులో ఒక ఆయన పేరు మార్టిన్ లూథర్. ఆయన మగ్గిపోయాడు. ఆ పద్ధతుల్ని పాటించి 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 విసిగెత్తిపోయాడు. అలా విసిగెత్తిపోయిన కూడా ఆయన మనసులోంచి ఇంకొక ఆలోచన వస్తుంది. అదేంటంటే, నా పాపాలు క్షమించబడ్డాయా? ఎంత చేస్తున్నాడో ఆ పద్ధతుల్ని, అంతగా లోపల నుంచి నా పాపాలు క్షమించబడ్డాయా అనే ప్రశ్న వస్తూనే ఉంది. అలా వస్తూ ఉంటే ఒకరోజు ఆయన రోమీయులకు రాసిన పత్రిక చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దేని యందు? విశ్వాసం.
నీతిమంతుడు ఎలా బ్రతుకు అంటే ఇది హబక్కు గ్రంథంలో చూస్తాం మనం. ఎక్కడుంది అది? హబక్కు గ్రంథం ఎన్నో అధ్యాయం? ఆ గ్రంథమే తెలియదు మాకు, అధ్యాయం అడుగుతారా? హబక్కు గ్రంథం 4వ అధ్యాయము ఏంటి 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏంటి? 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ఇది దండయాత్ర సందర్భంలో, బబులోను దండయాత్ర సందర్భంలో వ్రాయబడినటువంటి మాట. ఆ దండయాత్రలోంచి ఎవరు తప్పించుకుంటారు అంటే, ఎవడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడు బ్రతుకుతాడంట. యుద్ధ నైపుణ్యం తెలిసిన వాడు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు హబక్కు కంటే? ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం తీసుకున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. నీతి అనేది విశ్వాసాన్ని బట్టి వస్తుంది తప్ప క్రియలను బట్టి జరగదది. నీతి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడమే తప్ప మనం ఏదో క్రియలు చేసి నీతిమంతులు అవుతామంటే అది అబద్ధం అనేది మార్టిన్ లూథర్కి రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదివినప్పుడు అక్కడ నిలబడ్డాడు ఆయన. అక్కడికి వచ్చి ఆగి, మరి నేను నీతిమంతుని కావాలంటే రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాను, కాదంట దేవుని యందు విశ్వాసం ఉంచడమే నీతి అని లేఖనం చెప్తుంది అని గొడవ స్టార్ట్ చేశాడు. ఆర్సీఎంతో ఫైటింగ్ స్టార్ట్ చేశాడు. మీరు ప్రపంచ క్రైస్తవ హతసాక్షుల పుస్తకం ఉంటుంది కదా, అందులో మార్టిన్ లూథర్కు సంబంధించిన ఆయన ఎలా హింసించారనే దానికి ఒక అధ్యాయం ఉంటుంది. దాన్ని చూడండి, అద్భుతం అనిపిస్తుంది. ఖచ్చితంగా చదవండి. ఎంత దారుణంగా హింసించారు ఆయన్ని, ఆ మాటలు బయటకు చెప్పకుండా. విశ్వాసం ద్వారా నీతిమంతులం అవుతాము అనే విషయాన్ని చెప్పనివ్వకుండా. ఎందుకు చెప్పనివ్వకుండా అంటే, ఆయన ఆర్సీఎం చర్చిలో ఒక ఫాదర్ లాంటాడు, అంటే ఒక పాస్టర్ అనుకో మన భాషలో. కాబట్టి ఆయనకి బైబిల్ చేతులకు వచ్చింది. మిగతా వాళ్ళకి బైబిల్ తెలియదు. ఇలా పుల్పీట్ ఉంటే ఆ పుల్పీట్కి చైన్తో కట్టేసేవాళ్ళు, ఇప్పటికి కట్టేస్తారు ఆర్సీఎం వాళ్ళు. అలా చైన్తో కట్టేస్తారు. దాన్ని కనీసం వాళ్ళ గదిలో కూడా తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు, అక్కడే ఉంటుంది అది. అక్కడే చదవాలి, అక్కడే మూసిపెట్టాలి, వెళ్ళిపోవాలి. ఇక మిగతా వాళ్ళు దరిదాపుల్లో కూడా రాకూడదు, దాన్ని చూడకూడదు. ఇక్కడ నుంచి ఏం చెప్పినా సరే వాళ్ళది పాటించాలి. ఇక్కడ ఏముందో చదువుతున్నాడు తప్ప ఇంకెవరో తెలియదు. ఫస్ట్ టైం ఆ వచనాన్ని చూసి ఆయన, బైబిల్ ఏ నీతిని బోధిస్తుందంటే విశ్వాసం, దాని ద్వారా వచ్చే నీతిని చెప్తుంది, కానీ మనం చేస్తే వచ్చే నీతిని గురించి బైబిల్ చెప్పట్లేదు అని ఫైటింగ్ స్టార్ట్ చేశాడు ఆయన, గొడవ స్టార్ట్ చేశాడు ఆయన. అయితే దాన్ని ఎందుకు చెబుతున్నాను, వాళ్ళు హింసించడం ప్రారంభించారు ఆయన్ని. ఆయన కొత్త విషయాన్ని చెప్పలే, బైబిల్లో ఉన్న విషయాన్ని ఆ రోజు చూశాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, మన అందరి చేతుల్లో బైబిల్ వచ్చిందా లేకపోతే పుల్పిట్కి ఏమైనా కట్టేశారు? ఇప్పుడు కూడా మన అందరి చేతుల్లో బైబిల్ ఉన్నప్పుడు మరి ఎన్ని కనిపెట్టాలి మనం? అంతే కదా. ఆ రోజు పుల్పిట్కి కట్టేస్తే ఒక్కదాన్ని చూసైనా దాన్ని బట్టి ఈరోజు ప్రొటెస్టెంట్ అనే ఒక ప్రత్యేకంగా వాళ్ళ నుంచి బయటకు వస్తే మనం ఆ భ్రష్టత్వంలో నుంచి, ఈరోజు మన చేతుల్లోని బైబిల్ ఉంటే ఎన్ని కనిపెట్టాలి మనం? మనం కనిపెట్టాం. కనిపెట్టేవాడిని కూడా మనం విమర్శించేవాడిని విమర్శిస్తాం. ఇది పెద్ద క్వాలిఫికేషను. ఎన్ని కనిపెట్టాలి? కల్టు నుంచి ఆ రోజు అసలైన క్రైస్తవ్యాన్ని బయటకు తీసుకొచ్చాడు, ఇది క్రైస్తవ్యం అని. ఈరోజు కల్ట్ కంటే దారుణమైన పరిస్థితి వచ్చింది. మరి దీని నుంచి ఎవడు విడిపిస్తాడు? మనం పేరుకేమో ప్రొటెస్టెంట్, కానీ కల్ట్ గ్రూపులో ఏం చేస్తారో అవన్నీ చేస్తాం ఈరోజు మనం. అంటే కల్ట్ కంటే దరిద్రమైన కల్ట్ ఇది. ఇప్పుడు దీని నుంచి మనం బయటకు తీసుకొచ్చేది ఎవడు? మీకు విషయం అర్థమవుతుందా?
ఉదాహరణకి ప్రతి చర్చిలో ఈరోజు వారం అంతా ఆదివారం నుంచి మరలా ఆదివారం వరకు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. అన్న కార్యక్రమాలు పెట్టుకోవడం కూడా తప్పేనా అని అంటారా? తప్పని నేను ఎందుకు అంటున్నాను అంటే, అది నిజాయితీగా వాక్యాన్ని ధ్యానించడానికో నిజాయితీగా దేవుని సేవించడానికో పెట్టిన కార్యక్రమాలు కావవి. ఆ చర్చికి వస్తున్న వాళ్ళని బానిసలుగా చేసుకోవడానికి, వాళ్ళకి స్వాతంత్రం లేకుండా ఇంకో దగ్గరికి వెళ్ళకుండా ఇంకొకరిని చూడకుండా ఇక్కడ కట్టేసేదానికి పెట్టిన కార్యక్రమాలు అవన్నీ. ఇక్కడి నుంచి బయటికి వెళ్తారేమో, కొంచెం గ్యాప్ ఇస్తే ఇంకొకరు చూస్తారేమో, ఇంకో చర్చిలో కార్యక్రమానికి వెళ్తారేమో, ఆ చర్చి నచ్చుతారేమో అనే ఉద్దేశంతో బానిసత్వాన్ని వారి మీద ఆపాదించాలని పెట్టుకున్న కార్యక్రమాలు. మరి మార్టిన్ లూథర్లు రావద్దా? ఇప్పుడు రావాలవద్దా? ఆ రోజు ఒక్క ఆర్స్యం నుంచి సంఘాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు ప్రతి చర్చ ఆర్స్యమే, ప్రతి చర్చ ఆర్స్యమే. మరి ఎక్కడ చూసానో గుర్తుకు లేదు కానీ రాజమండ్రిలో అనుకుంటాను, మెస్సియా పస్కా పండుగలు అంట. ఏంటంట? ఇక్కడేనా? పస్కా పండుగ అంట. పస్కా పండుగ మనకెందుకు? క్రీస్తును మన పస్కా పశువు వధించబడిన అంటాడు కొరింథీ పత్రికలో. ఆ పస్కా పశువు క్రీస్తుకు సాదృశ్యం, క్రీస్తులో నెరవేరింది. ఇప్పుడు ఎందుకు పస్కా పండుగ మనకి? ప్రశ్నిస్తామా మనం? ప్రశ్నించం. ఎందుకు ప్రశ్నించం? మనం మార్టిన్ లూథర్ కాదు, మనం బానిసలమే. ఎవడు ప్రశ్నిస్తాడంటే, ఎవడైతే లేఖనాన్ని అర్థం చేసుకుంటాడో వాడు ప్రశ్నిస్తాడు. లేఖనం వాడికి ఆ ధైర్యాన్ని ఇస్తుంది, ఆ స్వాతంత్రాన్ని ఇస్తుంది. లేఖనం చదవలేదనుకో బానిసత్వంలో ఉండిపోతాం. కాబట్టి నేనేమన్నాను అంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం అనేది హబక్కూకు గ్రంథం నుంచి తీసుకునబడింది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం నుంచి తీసుకునబడింది. క్రైస్తవ నీతి ఏంటంటే, మనం ఏదో చేయడం కాదు, దేవుణ్ణి నమ్మడం. అది నీతి. బయట నీతి ఏంటంటే, క్రైస్తవానికి బయట నేను మంచోడిని అని ప్రూవ్ చేసుకోవడం నీతి. నేను మంచోడిని అని ప్రూవ్ చేసుకోవడం. కానీ క్రైస్తవ నీతి ఏంటంటే, నేను మంచోడిని కాదు అని గుర్తించడం. తేడా అర్థమైందా? నేను మంచోడిని ప్రూవ్ చేసుకోవడం బయట నీతి. కానీ క్రైస్తవ నీతి ఏంటంటే, నేను మంచోడిని ఎప్పటికీ కాదు, నేను మంచోడిని కాదని గుర్తించడం నీతి. ఎప్పుడైతే నేను మంచోడిని కాదని నేను గుర్తిస్తానో, నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో విశ్వాసం ఉంచడం తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు నాకు. దేవుని నమ్మడం మనకు నీతి. కాబట్టి ఇది మన క్రియల వలన కలిగింది కాదు, అతిశయపడడానికి మనకు వీలు లేదు. ఇది దేవుని వరం అంతే, నమ్మడం. అబ్రహామును పిలుచుకొని వచ్చి దేవుడు చెప్పాడు, ఆకాశం వైపు తేరిచూడు, నక్షత్రం లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగూ అవునని చెప్పాను. 85 సంవత్సరాల వయసులో నక్షత్రాలు చూపించి నీ సంతానం అలా అవుతుందంటే ఎలా నమ్మగలం? అంతకంటే ముందు ఒక 4 ఇచ్చుంటే సరే అవుతారేమో అనుకోవచ్చు. అప్పటికి ఎవరిని ఇవ్వలే, ఆ లక్షణాలు కూడా లేవు, ఆ పాజిబిలిటీ లేదు. ఎలా నమ్మగలడు అంటే, చెబుతున్న ఆయన్ను నమ్మాడు అంతే. చెబుతున్న ఆయన్ను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం 12వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం 14వ అధ్యాయం ఈ తర్వాత కూడా 16 నుంచి మనం చదువుతాం. ఎంత ఫెయిల్ అవుతుంటాడో పదే పదే దేవుడు చెప్పిన మాటకు. కానీ ఎన్నిసార్లు పడిపోతుంటాడు అబ్రహాం, మనం ఆశ్చర్యపోతాం ఏంటి ఇలా అని. మనం 12వ అధ్యాయంలో చూసుకున్నాం, ఇలాంటోడు విశ్వాసులకు తండ్రి అనేటువంటి టైటిల్తో. శారమ్మని నీవు నాకు చెల్లివని చెప్పు అని మాట్లాడతాడు కదా, ఆ సందర్భాన్ని వివరించాను పోయిన నెల. వీటిని పట్టి కాదు ఆయన నీతిమంతుడిగా ఎంచబడింది, దేవుణ్ణి నమ్మాడు అంతే, అది అతనికి నీతిగా ఎంచబడింది.
నీతి అనేది విశ్వాసం ద్వారా వస్తుంది. దేవుని నమ్మడమే. 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకుందునని నాకు ఎట్లు తెలియను అనగా. ఈ అధ్యాయం 3 విషయాల గురించి వివరిస్తుంది. నంబర్ 1, అబ్రహాముకి కుమారుడు వారసుడు వస్తాడు అని. నంబర్ 2, ఆ వారసుడు ఎంతమందికి తండ్రి అవుతాడంటే, లేదా ఆ వారసత్వం అనేది ఎంత విస్తరిస్తుంది అంటే ఆకాశ నక్షత్రాలంత విస్తరిస్తుంది. నంబర్ 3, నీవు నిలవబడి ఉన్న ఈ భూమి మొత్తం నీదే అవుతుంది, ఈ దేశం అంతా నీదే అవుతుంది. కొడుకుని ఇస్తా అన్నాడు, సంతానాన్ని విస్తరింపజేస్తా అన్నాడు, భూమిని ఇస్తా, దేశాన్ని ఇస్తా అని చెప్పాడు. ఈ 3 విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ 15వ అధ్యాయం. అడిగాడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకుందనని నాకెట్లు తెలియను, నాకేదైనా సూచన ఇస్తావా, కన్ఫర్మ్ చేస్తావా నాకు ఇస్తానని అని అడిగాడు అబ్రహాం. అడగొచ్చాలా దేవుణ్ణి? అడగొచ్చు, దేవుణ్ణి అడగొచ్చు. ఎందుకంటే ఆయన డిక్టేటర్ కాదు. దేవుడు అంటే ఫాదర్, డిక్టేటర్ కాదు. ఆయన ఒక నియంత కాదు, నేను చెప్పాను నువ్వు వినాలని. ఇది రిలేషన్, భక్తి అనేది. అడగొచ్చు. అడిగాడు అబ్రహాము. దేవుడు ఇప్పుడు ఒక సూచన ఇస్తున్నాడు, ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. నేను నీకు కొడుకుని ఇస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నీకు ఈ దేశాన్ని ఇస్తానని 3 విషయాలకి ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, లేదా ఒక అగ్రిమెంట్ చేస్తున్నాడు. ఆ అగ్రిమెంట్ ఏంటో చూద్దాం. 9వ వచనం నుంచి, ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావురొప్పిలను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అగ్రిమెంట్. అబ్రహాముకి దేవుడికి మధ్య ఒక నిబంధన జరుగుతుంది ఇక్కడ. ఎలాగైతే నోవహుతో దేవుడు నిబంధన చేశాడో, ఇక్కడ అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. నోవహుతో నిబంధన చేశాడు కదా. ఎలా చేశాడు నిబంధన? వర్షధనస్సు. మేఘంలో రెయిన్బో వస్తుంది కదా, వర్షధనస్సు వస్తుంది కదా. మేఘంలో ఈ ధనస్సు కనపడింది అంటే ఇక మీదట భూమిని ముంచేటువంటి నీళ్లు రావు అనేటువంటి అర్థం కాదు. వర్షధనస్సు అంటారు దాన్ని. అయితే మన భారతదేశంలో పురాణాల ప్రకారం దానికి ఇక్కడ పేరు పెట్టారు, దాన్ని వర్షధనస్సు. రెయిన్బో, ఓకే, నాట్ ఇంద్రాబో, రెయిన్బో. అది నోవహుతో దేవుడు నిబంధన చేశాడు, ఒక వర్షధనస్సును పెట్టాడు. అది కనబడినప్పుడు దేవుడికి నోవహుకు మధ్య ఉన్నటువంటి నిబంధన గుర్తొస్తుంది. ఇక్కడ అబ్రహాంతో నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధన ఎలా ఉందంటే, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువకి ముంగుర్తుగా కనపడుతుంది మనకి. చూద్దాం. 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావురొప్పిలను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాడు. మనం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం? ఒక బాండ్ పేపర్ తెచ్చుకుంటాం కదా. ఒక బాండ్ పేపరు, సాక్షులు, సీలు ఏంటంటే తెచ్చుకుంటాం కదా. కానీ అబ్రహాముని ఏం తీసుకుని రమ్మన్నాడు అంటే, 3 ఏళ్ల పెయ్యని, 3 ఏళ్ల మేకని, 3 ఏళ్ల పొట్టేల్ని తీసుకొని రావాలి, ఒక పావురొప్పిలని, ఒక తెల్లగువ్వని తీసుకొని రమ్మని చెప్పాడు. తీసుకొచ్చిన తర్వాత 10వ వచనం, అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను, పక్షులను అతడు ఖండింపలేదు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, వాటిని తీసుకొని వాటిని 2 భాగాలుగా నరికి ఆ పెయ్యని, ఇటువైపు తల, ఇటువైపు మొండెం, పొట్టేలును ఇటువైపు తల, ఇటువైపు మొండెం, లేకపోతే మేకని ఇటువైపు తల, ఇటువైపు మొండెం పెట్టాడు. గోవులను ఆయన ఖండించలేదంటే, ఒకవైపు పావురాన్ని, ఒకవైపు తెల్లగోవును పెట్టాడు. అన్నీ చచ్చిపోయాయి, అన్నిటిని వధించాడు. ఆ మధ్యలో అది ఉంది, స్పేస్ ఉంది. పాత రోజుల్లో అగ్రిమెంట్ ఎలా చేసుకునే వాళ్ళంటే, దీన్ని బ్లడ్ కవనెంట్ అంటారు. బ్లడ్ కవనెంట్ అంటే ఏం జరుగుతుందంటే,
ఒక పశువుని తీసుకొని దాన్ని 2 ముక్కలుగా వధించి అటువైపు ఒక ముక్కని ఇటువైపు ఒక ముక్కను పెట్టి ఎవరైతే అగ్రిమెంట్ చేస్తుంటారో వాళ్ళు ఆ మధ్యలో అటు ఇటు నడుస్తూ అగ్రిమెంట్ చేస్తుంటారు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ 2 ఖండాల మధ్య దాటుతూ నేను చెప్పినటువంటి మాటలు కానీ చేసిన వాగ్దానం కానీ నేను కనుక అతిక్రమిస్తే ఇలాగే నన్ను చంపు అని, ఒకవేళ నీవు కనుక అతిక్రమిస్తే నిన్ను ఇలాగే చంపుతాను అని. దీన్ని బ్లడ్ కవనెంట్ అంటారు. మనం అగ్రిమెంట్ చేసుకుంటాం, పలానా తారీఖుకి ఇది జరగకపోతే నేను నీ ఆస్తిని స్వాధీనం చేసుకుంటాను, లేకపోతే నేను పలానా స్వాధీనం చేసుకుంటాను అని. ఇక్కడ ఆస్తి స్వాధీనం కాదు, ఈ 2 ఖండాల మధ్య దాటుతూ బ్లడ్ కవనెంట్ అంటారు కదా, మీరితే కనుక చచ్చిపోవాలి అంతే. ఎవరైతే అతిక్రమించారో ఆ పార్టీ చచ్చిపోవాలి. ఒకవేళ ఉదాహరణకి నేను ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, ఏదో పరిస్థితి బాగలేక నేను అతిక్రమించాను, అప్పుడు మీరు నన్ను చంపడానికి కత్తి తీసుకొచ్చారు. అప్పుడు మూడో వ్యక్తి చూసి మరి నీకేమైనా జాలి ఉందా, కొంచెమైనా మానవత్వం ఉందా, ఆ వ్యక్తిని ఎలా చంపుతున్నావు అని అంటే కనుక ఆ వ్యక్తి మాట వ్యాలిడేనా? ఎందుకు వ్యాలిడ్ కాదు? అది అగ్రిమెంటు. ఆ అగ్రిమెంట్ని నేను బలవంతంగా ఒప్పుకున్నానా, నా స్వచ్ఛందంగానే ఒప్పుకున్నానా? మరి స్వచ్ఛందంగా ఒప్పుకున్నప్పుడు అగ్రిమెంటు, మరి నేను చచ్చిపోవాలి వద్దా? చనిపోవాలన్నమాట. అవతల వ్యక్తి చంపొచ్చు. ఇక్కడ నేను అతిక్రమించాను కాబట్టి వాడు నన్ను చంపుతున్నాడు కాబట్టి ఇక దయ, జాలి, కరుణ పెద్ద పెద్ద డైలాగులు వేస్తాం. ఒకవేళ వాడు అతిక్రమించుంటే నేను చంపేస్తాను. ఎందుకంటే అది బ్లడ్ కవనెంట్ అంటారు దాన్ని. పలానా తారీఖులోపు ఇలా చేయకపోతే మీ ఆస్తిని జప్తు చేస్తారని వ్రాస్తే మీరు సంతోషంగా సంతకం పెట్టరు. అక్కడ ఆ తారీఖు అయిపోయింది, నేను మీ ఆస్తిని నా పేరు మీద రాసుకుంటూ ఉంటాను, మీరు నా మీద తప్పుగా మాట్లాడకూడదు. ఏంటి ఎంత కఠినాత్ముడని? మన అగ్రిమెంట్ అది. నేను అతిక్రమించుంటే మీరు తీసుకుంటారు, మీరు అతిక్రమిస్తే నేను తీసుకుంటా. ఇది అగ్రిమెంట్, ఇది అందరూ ఆమోదించారు. ఇది అవునంటారు కాదంటారా? నిబంధనలో చాలా నిబంధనలు ఉన్నాయి, అందులో బ్లడ్ కవనెంట్ అనేది చాలా డెడ్లీ. అది అతిక్రమించిన వ్యక్తి చనిపోవాల్సిందే. ఇందులో చంపుతున్నవాడు చెడ్డోడు కాదు, చనిపోతున్నాడు ఉత్తముడనేం కాదు, అది కవనెంట్. మీకు నిర్గమకాండము 24వ అధ్యాయాన్ని చదివి వినిపిస్తాను. 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. మరియు ఆయన మోషేతో ఇట్లా, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేళ్ల పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రం యెహోవాను సమీపింపవలెను, వారు సమీపించకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చరి. మోషే ఇక్కడ దేవుని ప్రతినిధి. ఆయన యెహోవా మాటలన్నింటినీ ఎలా చెప్పాడంట? మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో ఉత్తుత్తిగా చెప్పాడు, వివరంగా చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ మాట దీనికి అర్థం ఏదని వివరించాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు, వివరించి చెప్పాడు. అంటే వీళ్ళకి అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది కదా, వివరించి చెప్పాడంట. యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చారు. కొన్ని మాటలు కష్టంగా ఉన్నాయి, మేము పాటించలేము అని అన్నారా, లేకపోతే అన్నీ చేస్తామని చెప్పారా? 613 ఆజ్ఞలు చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఏం చెప్పాలి వాళ్ళు? మోషే ఆ పలానా ఆజ్ఞ ఉంది కదా, అది కష్టంగా ఉంది, అది తీసేయి, ఇది తీసేయి, అది తీసేయి, ఇది తీసేయి అని కొన్ని పక్కన పెట్టుకున్నారనుకో, ఓకే. కానీ మోషే ఏం చెప్పినా సరే మేము అన్నిటి ప్రకారం చేస్తామని ఏక శబ్దంతో అంటాం. అంటే అందరూ యునానిమస్గా చెప్పారు మేము చేస్తామని. ఆయన వివరంగా చెప్పాడు, వీళ్ళు కూడా ఏక శబ్దంతో చెప్పారు మేము చేస్తామని. అగ్రిమెంట్ అయిపోతుంది ఇద్దరి మధ్య. తర్వాత 4వ వచనం, మరియు మోషే యెహోవా మాటలన్నింటినీ వ్రాసి, ఏమైతే మాట్లాడుకున్నారో ఏవైతే వివరించుకున్నారో వాటిని వ్రాసి, ఇది డాక్యుమెంట్ రూపంలో వ్రాసి
ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీల్లో యవ్వనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించరి. బలిపీఠం కట్టాడు, 12 పిల్లర్స్, 12 స్తంభాలు కట్టాడు. ఎందుకంటే 12 గోత్రాలకి సాదృశ్యంగా కట్టి యవనస్తులు పంపిస్తే వాళ్ళు బలు అర్పించారంట. అప్పుడు మోషే వాటి రక్తంలో సగం తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించను. అప్పుడు ఆ రక్తాన్ని తీసుకొని పల్లెంలో పోసుకొని సగం బలిపీఠం మీద పోసాడంట. ఇక సగాన్ని ఏం చేశాడు చూద్దాం. 7వ వచనం, అతడు నిబంధన గ్రంథాన్ని తీసుకొని ప్రజలకు వినిపింపగా, మళ్ళీ చెప్పాడా, సెకండ్ టైం మళ్ళీ వినిపింపగా, వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము అనిరి. ఒక అగ్రిమెంట్ రాసిన తర్వాత ఇరుపక్షాలు ఏం చెప్తుంటారో దాని ప్రకారం రాస్తుంటాడు. అక్కడ రైటరు ఏం చెప్తుంటాడు, ఆయన చెప్తాడు. మొత్తానికి అంతా రాసిన తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, సీల్ వేయడు, వినండి అని చెప్పి చదివి వినిపిస్తాడు. ఇద్దరు వినాలి. ఇద్దరు విని చివరికి వచ్చిన తర్వాత ఓకే అంటే అప్పుడు సీల్ పడుతుంది, సాక్షి సంతకాలు పడతాయి, అది అగ్రిమెంట్ అవుతుంది. ఏమి రాశాను అనే దాన్ని వివరిస్తాడు, 1కి 2 సార్లు వినిపిస్తాడు. కట్టుబడి ఉంటారా లేదా మీరు ఇప్పుడు చెప్పాలనేటట్టుగా. అలా అతడు నిబంధన గ్రంథం తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము అనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. వాళ్ళు ఎప్పుడైతే చేస్తాం విధేయులమవుతామని అన్నారో అప్పుడు ఆ రక్తాన్ని తీసుకొని ఏం చేశాడంట, ప్రజల మీద ప్రోక్షించి ఆ రక్తాన్ని తీసుకుని ఎక్కడ చల్లాడంట, ప్రజల మీద అలా చల్లాడంట, ప్రజల మీద ప్రోక్షించి. అంతకంటే ముందు ఎక్కడ చల్లాడు, బలిపీఠం మీద పోసాడు. మిగిలిన సగాన్ని ఏం చేశాడు, ప్రజల మీద ఇలా చల్లాడు. ఏం కవనెంట్ అంటారు దీన్ని, బ్లడ్ కవనెంట్ అంటారు, రక్త నిబంధన అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇటువైపు దేవుడు ఉన్నాడు, అటువైపు ఇశ్రాయేలు ఉన్నారు, 12 గోత్రాలు ఉన్నారు. 12 గోత్రాలు 12 స్తంభాలు కట్టాడా, 12 గోత్రాలు ఉన్నారు. ఎవడైనా ఈ 613 ఆజ్ఞల్లో దేన్నైనా అతిక్రమిస్తే వాడు చావాలనా బ్రతకాలనా, చావాలి. మరి ఎంత కఠినంగా ఉన్నారండి మీరు, కొంచెం కూడా మానవత్వం లేకుండా. చావాలా బ్రతకాలనా, చావాలనా, చావకూడదా, చావకూడదంటే నిబంధన ఎందుకు, బ్లడ్ కవరెంట్ ఎందుకు, వద్దాం అక్కడికి. 613 ఆజ్ఞల మీద బ్లడ్ రక్తాన్ని ప్రోక్షించాడు, మనుషుల మీద ప్రోక్షించాడంటే అది బ్లడ్ కవనెంట్. తర్వాత వెసలబాటు ఆయనే తీసుకొచ్చాడు. వెసలబాటు అన్నది మనం కాళ్ళు ఎగరేసి అనేది కాదు, అది ఆయన దయ అంతే. మొత్తానికి అందరూ చావుకి లోనయ్యారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళే ఒప్పుకున్నారు, దేవుడు బలవంతంగా ఒప్పించలే, వీళ్ళు ఒప్పుకున్నారు, మేము చేస్తామని చెప్పారు. అది అగ్రిమెంట్. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అదేంటంటే పాత నిబంధనలో దేవుడు చాలామంది చంపేశాడు, మరేం చేయాలి, అగ్రిమెంట్ మీరారు, అగ్రిమెంట్ వైలేట్ చేశారు. ఇప్పుడు చంపాలా వద్దా, ఒప్పుకున్నారు మేము చేస్తామని, అది అగ్రిమెంటు. మనకి లోన్ ఇస్తుంది ఒక సంస్థ, ఆ లోన్ కట్టకపోతే ఏం చేస్తారు వాళ్ళు, వెహికల్ తీసుకుని వెళ్ళిపోతారు. కిసుకుమనకుండా సైలెంట్గా ఉంటాం కదా, ఎందుకని మనం సంతకం చేస్తుంటాం అక్కడ, అది అగ్రిమెంటు. నీకంత పాటించే శక్తి లేకపోతే సంతకం చేయొద్దు. సంతకం చేసేటప్పుడు అన్ని సంతకాలు మనకింత పెద్ద అది ఇస్తారు, బుక్లెట్ ఇస్తారు, సంతకాలు పెట్టడం. నాకు తెలిసి ఒక అర్ధగంట పెట్టాలి సంతకాలన్నీ. ఏ కండిషన్ కూడా చదవం, ఎందుకని ఒకవైపు ఇటు మెరుస్తూ ఉంటుంది ఆ వెహికల్, ఈ అర్ధగంట ఆలస్యమేమో అనేటట్టుగా ఫటా గీకుతుంటాం. ఇది మనకు కావాల్సింది. మనం పట్టుకుని వెళ్ళిపోతారు కట్టకపోతే.
అగ్రిమెంట్ రూల్ అది. ఆ రోజు బ్లడ్ కవనెంట్ ఎందుకు చేశాడు అంటే దీన్ని మీరితే చచ్చిపోతారు, ప్రాణాంతకం అని ముందు రోజు ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వినిపించి అటు తర్వాత బ్లడ్ని స్ప్రింకిల్ చేశాడు వాళ్ళ మీద. ఒప్పుకున్నాడు సంతోషంగా. మరి దాన్ని మీరితే చావరా? చంపడా? చావడా? చస్తాడు. మరి దేవుడు ఎందుకు చెడ్డాడు అవుతాడు అంటే మనకు తెలియదు. చూడు ఇక్కడ దేవుడు ఎంతమంది చంపాడు, ఇక్కడ ఎంతమంది చంపాడు, ఇక్కడ ఎంతమంది చంపాడు. ఎందుకు చంపాడంటే ఆయన దేవుడు కాబట్టి. బొమ్మ అంటే చంపలేడు కదా. ఆయన దేవుడు కాబట్టే చంపాడు. ఒకరిని పుట్టించడం కానీ ఒకరిని చంపడం కానీ చేసేది ఎవరు? దేవుడే. ఇక్కడ ఎంతమంది చంపాడు, ఇక్కడ ఎంతమంది చంపాడు అంటే వరే ఇక్కడ కాదు, మొత్తం ప్రపంచంలో భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చంపుతున్నది ఆయనే. ఇక్కడ నంబర్లు ఎంచుకుంటున్నా అంటే మనకి ఏ విషయం అర్థం కాలేదు. ప్రతి మానవుని పుట్టించింది ఆయనే, చంపుతున్నది ఆయనే. ఇక్కడ ఎందుకు నంబర్లు ఎంచుతున్నావు అంటే మిగతా వాళ్ళని చంపుతుంది ఎవరు? వేరే వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మనిషిని పుట్టిస్తున్నది ఆయనే, చంపుతున్నది ఆయనే. ఇక్కడ చంపుతున్నది ఏంటంటే అగ్రిమెంట్ని వైలేట్ చేశారు, నిబంధనను మీరారు. ఇది ఇశ్రాయేలుకి యెహోవాకు మధ్యన నిబంధన. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు, బ్లడ్ కవనెంట్ చేస్తున్నాడు. ఆ జంతువులు వధించి వాటి ఖండాల మధ్య ఇప్పుడు నడిచి వెళ్ళాలి. అబ్రహాం నడిచి వెళ్ళాలి, దేవుడు నడిచి వెళ్ళాలి. ఇద్దరు ఆ నిబంధనకు వస్తే అబ్రహాం కనుక దాన్ని అతిక్రమిస్తే అబ్రహాం చచ్చిపోతాడు, దేవుడు అతిక్రమిస్తే దేవుడు చచ్చిపోవాలి. ఇది ఆ కండిషన్. చూద్దాం ఏం జరిగిందో. 11వ వచనం. గ్రద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశను. దేవుడు వచ్చి చెప్పాడు ఇలా అగ్రిమెంట్ చేయాలి, ఇలా ఖండించాలి అని చెప్పాడు. ఈయన ఖండించాడు, పెట్టాడు. పెడితే దేవుడు రావట్లే. దేవుడు రావాలి, ఇప్పుడు ఆయన నడవాలి, ఆయన రావట్లే. ఆయన రాకపోగా గద్దలు వచ్చి ఆ కళేబరాలని వాటి మీద వాగుతున్నాయి. అంటే చెప్పిన టయానికి దేవుడు రాలే, అది విషయం. అగ్రిమెంట్ పలానా చోట చేసుకుందాం, పలానా విధానం చేసుకుందాం అని చెప్పాడు, కానీ టైంకి రాలే ఆయన. టైంకి వస్తే దేవుడు ఎందుకు అవుతాడు? టైంకి వస్తే అంటే మన టయానికి రాడు ఆయన. ఎవరి టయానికి వస్తాడు? ఆయన టయానికి వస్తాడు. దేవుడు ఎప్పుడు రెస్పాండ్ అవుతాడు? ఆయన టైంలో రెస్పాండ్ అవుతాడు, మన టైంలో రెస్పాండ్ కాడు. ఈలోపు గద్దలను అదిలించుకోవాల్సింది మనమే. అర్థమవుతుందా? దేవుడు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అది ఎప్పుడు నెరవేరుతుంది? వాటి కాలమందు. వేటి కాలమందు? లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయము వచనం చెప్తారా? 19:20. దూత అంటే గబ్రియేలు దూత, నేను దేవుని సముఖమునందు నిలిచి గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడుతని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఎప్పుడు నెరవేరుతాయంటే అవి ప్రతి మాటకి ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో నెరవేరుతుంది. ఆ మధ్యలో ఏం జరగనట్టు ఉంటుంది, మొత్తం సైలెన్స్ అయిపోయి ఉంటుంది, నిశ్శబ్దం అయిపోయి ఉంటుంది, ఏం జరగలేదు అనిపిస్తుంది. కానీ దానికి ఒక టైం ఉంటుంది, ఆ కాలంలోనే నెరవేరాలి, అప్పుడే నెరవేరాలి అని ఉంటే అప్పుడే నెరవేరుతుంది. దేవుడు ఇలా నిబంధన చేసుకుందామని చెప్పాడు, కానీ ఆయన రావట్లే. ఈ మధ్యలో గద్దలు వచ్చి వాళ్తున్నాయి. అబ్రహాం ఏం చేయాలి? తోలాలి. ఎందుకు? ఇది ఆయన టైమింగ్, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి. కానా విందులో ద్రాక్షరసం అయిపోయింది. అయిపోగానే మరేమో పరిగెత్తుకుంటూ చేసిపో దగ్గరికి వచ్చి ద్రాక్షరసం అయిపోయింది అని అనగానే ఈయన ఏం చేశాడు? గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళి చేశాడా? ఏమన్నాడు? అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఆయన కరెక్ట్ టైంలో రెస్పాండ్ అవుతాడు. ఆయనకు ఒక టైం ఉంటుంది. ద్రాక్షరసం అయిపోయిందని గబగబా వెళ్ళి చేయడు ఆయన. ఆయనకు ఒక టైం ఉంటుంది, ఆ టైంలోనే ఆయన రియాక్ట్ అవుతాడు. దీని గురించి సొలొమోను ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయం గలదు,
ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టుటకు చచ్చుటకు. పుట్టడానికి కూడా సమయం ఉంటుందా? అంటే మనం పుట్టాం కదా, కరెక్ట్ టైంలో పుట్టామా? కొంతమంది నెల తక్కువ పుడతారు, అది కూడా కరెక్ట్ టైమే. పుట్టడానికి కూడా టైం ఉందా? అంటే కరెక్ట్గానే పుట్టామన్నమాట. పుట్టుటకు చచ్చుటకు దానికి కూడా టైం ఉందంట. నాటుటకు నాటబడిన దాన్ని పెరిగిపోయేటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుటకు కౌగులించుట మానుటకు, వెదకుటకు పోగొట్టుకున్నటకు, దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనంగా ఉండుటకు మాటలాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు సమాధానపడుటకు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. అందులో ఒకటి చూడండి, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు. ప్రతిదానికి టైం ఉంది. ఒకవేళ దుఃఖించే టైంలో నవ్వామనుకో అది తేడా, నవ్వే టైంలో దుఃఖించామనుకో అది తేడానే. ప్రతి దానికి ఒక టైం ఉంది. ఆ టైంలో అలాగే రెస్పాండ్ అవ్వాలి కదా. దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు అంటే ఆయన టైంలో ఆయన రియాక్ట్ అవుతాడు. అంతవరకు మనం ఏం చేయాలి? గద్దలు తోలుకుంటూ ఉండాలి. ఆ టైంలో వచ్చేటువంటి మాటలు కానీ, లేకపోతే ఆ టైంలో వచ్చే నిరుత్సాహం కానీ, నిరాశ కానీ, ఏదైనా సరే దేవుడు రియాక్ట్ అయ్యేంత వరకు ఆ దేవుడిచ్చిన మాటని వెక్కిరించేటట్టుగా ప్రవర్తించే గద్దలు లాంటి, ఆకాశ పక్షులు లాంటి ప్రతి దాన్ని మనం అదిలించుకుంటూ ఉండాలి. ఆయన వస్తాడు, అంతవరకు దాన్ని పాడు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అంతేనా దాని అర్థం? చూడండి 11వ వచనం, గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. అలా వాటిని తోలుతున్నాడు, అదిలిస్తున్నాడు. అదిలిస్తే పోతాయి గద్దలు? మళ్ళీ వస్తాయా? అలా అదిలిస్తున్నాడు, అవి మళ్ళీ వస్తున్నాయి, అదిలిస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాయి. మొత్తానికి ఒక టైం ఆయన ఏం చేశాడు అంటే 12వ వచనం, పొద్దుగుంకబోయినప్పుడు, అంటే పొద్దుగుంకేంతవరకు రాలే ఆయన. ఇక చీకటి పడింది కదా, గద్దలు కూడా రావు. రాత్రిపూట గద్దలు తిరగవు, డే టైమే. ఇప్పుడు గద్దలు రాలే, ఏమొచ్చిందో చూద్దాం. పొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. అదిలించి బాబు నిద్ర వచ్చేసింది. కానీ దేవుడు రాలే, నిద్రపోయాడు. గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. భయంకరమైన కటిక చీకటి. ఎంత నిద్రపోయాడంటే ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. అది భయంకరమైన కటిక చీకటి అంటే ఏం జరుగుతుందో తెలియలేదు. ఇదే మాట మనకి ఎక్కడ కనపడుతుందంటే దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి రాయబడింది. ఎగ్జాక్ట్గా అది ఇక్కడ రాయబడింది ఆ వర్ణన. అలాంటి నిద్ర, గాఢ నిద్రపోయాడు పాపం. కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. దేవుడు ఆ గాఢ నిద్రలో ఆయనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆయనకు అర్థం చేస్తుంది ఏంటంటే, నీ సంతతి వారు. ఏ సంతతి వారు? ఆకాశం వైపు తీర్చుడు, ఆకాశ నక్షత్రాలు ఎంత ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో అంతగా విస్తరింపజేస్తానన్నటువంటి ఆ సంతతి తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. దాసత్వం అనుభవిస్తారు నీ సంతానపు వారు. అంటే కనాన్లో కరువు రావడం, యాకోబు తన పిల్లల్ని ఐగుప్తు పంపించడం, అందులో ఒకడు ఇరుక్కోవడం, తర్వాత మరలా వీళ్ళు కేసులో ఇరుక్కోవడం, తర్వాత ఈయన వెళ్ళడం, అక్కడ నివసించడం, అలా యోసేపు తెలియనటువంటి ఇంకొక ఫరో రావడం, ఆయన వీరిని బాధ పెట్టడం, వీళ్ళని దాసులుగా చేసుకోవడం, 400 సంవత్సరాలు కఠిన బానిసత్వం ఉన్నారు కదా. ఇదంతా యాక్సిడెంట్గా జరగలేదన్నమాట. మరి ఎలా జరిగింది? ప్లాన్డ్గానే జరిగింది. ఇదంతా అబ్రహాంకు తెలుసా వీళ్ళు చెరలోకి వెళ్తారని? తెలుసా తెలీదా? తెలుసు. చెరలోంచి వస్తారని తెలుసా తెలీదా? ఎలా తెలుసు? దేవుడు చెప్పాడు. ఆయన ఎలా చెప్పాడు?
చరిత్రని నిర్ణయించేవాడు, చరిత్రని నడిపించేవాడు, మన చారిత్రక విషయాల మీద, మన పరిస్థితుల మీద సార్వభౌమ అధికారం కలిగిన వాడు. ఏది ఊరకే జరగదు, ప్రతిదీ దాని టైంలో ఆయన చిత్తంలో జరుగుతుంది. దీని గురించి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము వచనాన్ని చెప్పేసారు ఇప్పటికి. 8:28 చదవండి ఇప్పుడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ప్రతీది కూడా మేలు కోసమే జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అది ఎలాగ ఉంటుంది? బాధగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. ఆ పైన ఆ కింద మాట్లాడతాడు ఏమని? క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు కలుగున్నది ఏది? శ్రమ, హింస, కరువు, ఖడ్గం, ఉపద్రవం మాట్లాడతాడు కదా, వస్త్రహీనత. ఇవన్నీ కూడా మేలు కలగడానికే జరుగుతున్నాయి. ఏదైనా సరే. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు, క్షమించండి, 400 సంవత్సరాలు బానిసత్వం లేకపోయి ఉంటే, పాప బానిసత్వం అంటే ఏంటో అసలు అర్థమైండదు కాదు. ఫరో బానిసత్వం అర్థం కాకపోతే పాప బానిసత్వం అసలు అర్థం కాదు. బానిసత్వం అంటే ఏంటో తెలియదు, ధర్మశాస్త్ర బానిసత్వం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు అంత బానిసత్వంలో ఉన్న ఎంత కఠినులుగా ఉన్నారో మనకు అర్థం కాదు. 40 సంవత్సరాల ప్రయాణం అసలు అర్థం కాదు. ప్రతీది మేలు కోసమే జరిగింది, ప్రతీది మేలు కోసం జరిగింది. దేవుని విడుదల ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే 400 సంవత్సరాల వాళ్ళు చెరలో ఉండాలి, బానిసత్వంలో ఉండాలి. తర్వాత మనం 15వ అధ్యాయం చూస్తే ఆదికాండం 5వ వచనం, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రమును లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగూ అవునని చెప్పాను. ఎంతమంది వస్తారంటే అబ్రహాము నుంచి సంతానం? ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత విస్తారంగా, లెక్కించలేనంత మంది వస్తారంట. ఇది ఇంతకు నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరిందా? యూదులు ఎంతమంది? ఇశ్రాయేలు ఎంతమంది? 6 లక్షల మంది కాల్బలం. మొత్తంగా తిప్పి కొడితే 20 లక్షల మంది. 20 లక్షలు ఎంచొచ్చా ఎంచలేమా? ఎంచొచ్చా? 20 అంటే ఎంచామని అర్థం. మరి దేవుడు చెప్పింది నెరవేరిందా? నెరవేరలేదా? లేదా ఇప్పుడు ఎంచండి చూద్దాం. ఇప్పుడు కూడా ఎంచొచ్చు, అంత చిన్న దేశం ఉంటుంది. చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 22వ వచనం. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. అంటే ఆకాశ నక్షత్రాలంటే ఇప్పుడు అంత ఎక్కువయ్యారంట. అది ఎలా అంటే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. ఆయన మాట్లాడిన మాట అక్షరార్థం కాదు, మెటాఫారికల్గా చెప్పాడు. అది ఏంటంటే ఎగ్జాగ్జరేషన్ అంటారు, దాన్ని అతిశయోక్తి అని మాట్లాడతారు. ఏదైనా మనం పార్టీకో ఫంక్షన్కి వెళ్ళామనుకో, అబ్బా అక్కడ ఆ జనాలు చూడడానికి 2 కళ్ళు చాలలేదురా అంటే దాని అర్థం ఏంటి? అంత ఎక్కువ మంది వచ్చారని. ఇసుకేస్తే రాలనంత జనం రాలదా? అక్కడికి వెళ్ళి ఇలా చల్లి రాలిందే అంటే కుదరదు. దాని అర్థం ఏంటంటే అంత పట్టజాలిన వ్యక్తులు వచ్చారు అని, అంతే. అది అతిశయోక్తి అలంకారం అంటారు. అక్షరార్థంగా తీసుకోరు, అలంకారప్రాయంగా చెప్పినవి అవి. కాబట్టి సంతానం లేనటువంటి, ఒక్కడు కూడా సంతానం లేనటువంటి, సంతానం పుట్టనటువంటి, సాధ్యం కానటువంటి స్థితిలో ఎంతమందిని ఇస్తాను అంటే నక్షత్రాలంత విస్తారంగా ఇస్తాను అని చెప్పాడు. అది అతిశయోక్తి. ఓకే, అంటే నెరవేరింది ఆ మాట, నెరవేరింది ఆ మాట. భౌతికంగానే నెరవేరింది. ఎప్పుడు? అరణ్యయాత్రలో ఉండగానే నెరవేరింది. రైట్, చూద్దాం 13వ వచనం.
నీ సంతతి వారు తమది కాని పరదేశమును నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. సంవత్సరాలు కూడా చెప్పేశాడు. 400 సంవత్సరాలు వీళ్ళు బానిసత్వంలో ఉంటారు. 400 years. వారు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదురు. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ముందుగానే చెప్పాడు 400 సంవత్సరాలు బానిసత్వం, ఆ బానిసత్వం కఠినమైన బానిసత్వం. అటు తర్వాత నేనే ఎవరైతే శ్రమ పెట్టారో వారికి తీర్పు తీర్చి వారిని బయటకు తీసుకుని వస్తాను. వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఇదే మనం పస్కా పండుగ రోజు చూస్తాం. ఆ ముందు చెప్తాడు, మీరు ఇరుగు పొరుగు వారి దగ్గర వెండి బంగారాలు తీసుకోండి అని. మీరు ఐగుప్తీయులను దోచుకొందురు అనే మాట ఉంటుంది అక్కడ. దీన్ని పట్టుకున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూసారా? యెహోవా దోచుకోమని చెప్తున్నాడు అంటే తెలుగు చదవడం చేత కాదు. చెప్పండి, ఇప్పుడు న్యాయమా అన్యాయమా? ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి ఆ ముందు రోజు వెళ్ళి వెండి బంగారాలు అడిగినప్పుడు వాళ్ళు కూడా ఇచ్చే మనసు వచ్చిందంట. వాళ్ళు కూడా ఇచ్చారంట, వెండి బంగారాలు ఆభరణాలు ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారు? దూడం చేయాలి కదా, దూడం చేయాలి కదా, మరి మాత్రం బంగారం కావాలి కదా. మొత్తానికి వాళ్ళు అడిగారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు తీసుకుని అలా తీసుకోవచ్చా? అలా వాళ్ళు ఇవ్వడానికి దేవుడు ప్రేరేపించి వీళ్ళు తీసుకునేటట్టుగా చేశాడు కదా. ఇది ఆమోదయోగ్యమేనా? మీరు చెప్పండి. దేవుడు వారిని దోచుకునేటట్టుగా వీళ్ళని అలా ఎలా చేస్తాడు? ఆయన అంత అన్యాయంగా ఎలా ప్రవర్తిస్తాడు? 400 సంవత్సరాలు ఇశ్రాయేలుల కష్టాన్ని వాళ్ళు దోచుకున్నారు. దాంతో పోల్చుకుంటే చిన్న ముక్కు పొడక కమ్మలు పెద్ద విశేషమా? లేదు కదా. 400 సంవత్సరాలు వీరి శ్రమని వాళ్ళు దోచుకున్నారు. దానికి మించి వీళ్ళ బిడ్డల్ని నైల్ నదిలో మొసలకు ఆహారంగా విసిరేశారు. ఎంత కంపెన్సేషన్ ఇవ్వాలి? ఎంత నష్టపరిహారం ఇవ్వాలి? అంటే చాలా తక్కువ తీసుకున్నారనమాట, ఎక్కువ తీసుకోలేదు. వీళ్ళకి రావాల్సిన శాలరీలో చాలా తక్కువ భాగాన్ని తీసుకున్నారు. అది వాళ్ళ శాలరీ. దేవుడు అన్యాయం చేయలేదు కదా దోచుకోవడం అంటే. అదే విషయం. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరులెద్దుకు పోయేదు, మంచి వృద్ధాప్య ముందు పాతి పెట్టబడదు. నువ్వు క్షేమంగా చనిపోతావు. ఆ పైన మొదటి వచ్చిన ఏమన్నాడు? అబ్రామా భయపడొద్దు అన్నాడు. నువ్వు ఎలా చనిపోతావు అంటే యుద్ధంలో చనిపో, ప్రమాదంలో చనిపో, కత్తికి చనిపో. ఎలా చనిపోతావు? మంచి వృద్ధాప్యంలో క్షేమకాలంలో చనిపోతావు. న్యాచురల్ డెత్. 16వ వచనం. ఇక పిల్లల గురించి అయిపోయింది. ఇక్కడ పిల్లల గురించి చెప్పాడు, వాళ్ళ బానిసత్వం గురించి చెప్పాడు, మరలా వాళ్ళు ఎలా విడిపించబడతారో చెప్పాడు, ఈ నెల చనిపోతాడో అంతా చెప్పాడు. ఇప్పుడు ల్యాండ్ గురించి, దేశాన్ని ఇస్తా అన్నాడు కదా, ఇప్పుడు ఈ ల్యాండ్ ఎప్పుడు ఇస్తాడో చెప్తాడు చూడండి. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రాముతో చెప్పాను. దేవుడు ఎలా తీర్పులు తీర్చాడు అంటే, ఆ రోజు అమోరీయులకి లేదా ఫిలిస్తీయులకి కనానులో నివసిస్తున్న 7 జాతుల వారికి ఎలా తీర్పు తీర్చాడంటే, వారి అక్రమం సంపూర్తి అయిన తర్వాతనే వారిని తీర్పు తీర్చాడు తప్ప అక్రమం సంపూర్తి కాకుండా తీర్పు తీర్చలేదు. దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. సొదొమ గొమొర్రా విషయంలో దేవదూతలు వస్తారు. సొదొమ గొమొర్రా ప్రజలు తమ పాపాన్ని సంపూర్తి చేసిరో లేదో తెలుసుకోవడానికి, చూసి తెలుసుకోవడానికి వచ్చాడు. అంటే ఊరకొరకే తగలబెట్టలే, పరీక్షించి పరిశీలించి అవునో కదా చూసి మరి తగలబెట్టాడు. దేవుడు తీర్పు తీరుస్తున్నాడంటే అది న్యాయం. మనం ఏడుస్తుంటాం, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయా అని. 100 ఏళ్ళు సరిపడా అప్పుడే చేశాడు. ఏం చేద్దాం మనం? 100 ఏళ్ళు నిండాయా అంటే నిండలే. అది ముందే కొంతమంది ఏం చేస్తారు, 30 వాళ్ళకి బ్యాట్ ఎత్తారు, సెంచరీ వేస్తారు. గ్రేట్నెస్ అది. మనం మెచ్చుకోవాలి కానీ బాధపడొచ్చా? ఇంకా మిగిలిచ్చి కొడుతుంటారు కదా, మనం కూడా మిగిలిచ్చి కొడతాం.
ఇంకా 70 సంవత్సరాలు పక్కన పెట్టి 30 ఏళ్ళకి బ్యాట్ ఎత్తాం, సెంచరీ ఫిబ్రవరికి వెళ్ళిపోతాం. అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్తి కాలేదు కాబట్టి నీ 4వ తరం వారు వస్తారంటే 400 సంవత్సరాలకి వీరి అక్రమం సంపూర్తి అవుతుంది, అప్పుడు నీకు ల్యాండ్ ఇస్తా. దేవుడు వీళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే వాళ్ళు చచ్చిపోయేంత దుర్మార్గత వచ్చేంత వరకు ఓపిక పెట్టాడు తప్ప ఆ ల్యాండ్ తీసుకొని అబ్రహాంకి ఇవ్వలేదు. అలా ఇవ్వడు ఆయన. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఆయన బిడ్డ కాబట్టి, ప్రతి వ్యక్తికి దేవుడు ఆయనే కాబట్టి ఆయన అలా అన్యాయంగా తీర్పు తీర్చడు. చాలామంది ఏమంటారంటే, చూడు కనానీయుల్ని, అమోరీయుల్ని, ఈ 7 జాతుల వారిని దేవుడు నాశనం చేశాడంటే ఆయన నాశనం చేసిన దాంట్లో న్యాయం ఉంది. అలా నాశనం చేయడానికి 400 సంవత్సరాలు వేచి చూచాడు ఆయన. వారి అక్రమం మానుకుంటారేమో అని చూశాడు ఆయన. నీనేవే ప్రజలకి సమాచారం పంపించాడు, ఇక 40 రోజులకి నీనేవే పట్టణం నాశనం అవుతుందని. వాళ్ళు ఏం చేశారు? గోనెపట్టు కట్టుకున్నారు. దేవుడు ఏం చేశాడు? 150 సంవత్సరాలకి పోస్ట్ పోన్ చేశాడు దాన్ని. నహూము వచ్చి మరలా ప్రకటించేంత వరకు. ఏమన్నా ప్రకటించాడు, పోస్ట్ పోన్ చేశాడు, వాళ్ళు మారు మనసు పొందితే. మళ్ళీ నహూము 150 సంవత్సరాలకు వచ్చి అప్పుడు ప్రకటించాడు నాశనాన్ని. 40 రోజుల్లో పోవలసిన నీనేవే 150 సంవత్సరాలు పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ అప్పుడు కూడా గోనెపట్టు కట్టుకో అంటే, నహూము ప్రవచించినప్పుడు గోనెపట్టు కట్టుకో అంటే అగైన్ 300 సంవత్సరాలు పోయిండేమో. దుష్టుడు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? మరేం చేయాలి ప్రభు అంటే, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకడం నాకు కావాలి. దేవుడికి చంపడం ఇష్టం లేదంట, మనల్ని మార్చడం ఇష్టం. మారకపోతేనే, అక్రమం సంపూర్తి అయితేనే మనల్ని చంపుతాడు. అలా ఒక దేశాన్ని తీసి ఇంకొకరికి ఎప్పుడు ఆయన ఇచ్చాడు అంటే అందులో న్యాయం ఉంటుంది. ఆయన మనకు శిక్ష విధించాడంటే అందులో న్యాయం ఉంటుంది. ఆయన న్యాయస్థుడు. అంతే, మనమే న్యాయం మీరు ప్రవర్తించాము, ఆయన న్యాయస్థుడు. అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్తి కాలేదు, నీ 4వ తరం వారు వస్తారంటే తాను ఎవరితో అయితే వాగ్దానం చేస్తున్నాడో, నిబంధన చేస్తున్నాడో ఆయనకి ఏం చెప్తున్నా అంటే, వీళ్ళ అక్రమం సంపూర్తి అయితేనే ఇస్తాను తప్ప మధ్యలో ఇవ్వను మీకు. అలా అబ్రహాము ఈ దేశాన్ని అనుభవించాల, గుడారంలో నివసించాడు. ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆయన గుడారంలో నివసించారు. ఇది వాగ్దత్త దేశంలో గుడారంలో నివసించారు వాళ్ళు. వాగ్దత్త దేశంలో గుడారంలో నివసించారు వాళ్ళు. 400 సంవత్సరాల తరువాత యెహోషువ నాయకత్వంలో అప్పుడు దేశాన్ని పంచుకున్నారు. కానీ అబ్రహాం ముందే దేవుని నమ్మాడు. ఇదంతా ఆయన చెప్పాడు, ఆయన ఇచ్చేశాడు, అయిపోయింది అని గుడారంలో నివసించాడు. సొంత దేశంలో పరదేశిగా నివసించాడు ఆయన. దేవుడు తీర్పులు న్యాయములు, అన్యాయం కాదు. అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కాబట్టి నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదారని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రహాంతో చెప్పాను. ఇప్పుడు 17వ వచనం చూడండి. మరియు పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. పొద్దుగు కిందంట కటిక చీకటి పడి, బహుశా అర్ధరాత్రి కావచ్చు, మిడ్ నైట్ కావచ్చు. ఎప్పుడో డే టైం వదిలించాడు, చీకటి పడేంత వరకు ఆ గద్దలను అదిలించుకున్నాడు, గాఢ నిద్రపోయాడు. ఎప్పుడో మిడ్ నైట్ కటిక చీకటి పడినప్పుడు, కటిక చీకటి అంటే మిడ్ నైట్ కదా, ఆ టైంలో దేవుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయు కనబడి, అక్కడేముంటుందంటే ఒక పాత్ర లాంటిది, బాగా మండుతున్నటువంటి పాత్ర లాంటిది, ఒక అగ్నిజ్వాల ఆ మధ్యలో అలా వెళ్ళిపోయింది, ఆ ఖండాల మధ్య నుంచి వెళ్ళిపోయింది. అంటే ఎవరు వెళ్ళిపోయారు? దేవుడు ఆ రూపంలో దాటి వెళ్ళాడు అని. అదేంటి, ఇద్దరు కదా వెళ్ళాలి, ఇటువైపు నుంచి ఆయన, అటువైపు నుంచి అబ్రహాం, ఇద్దరు ఇలా కదా నడుచుకుంటూ వాగ్దానం చేసుకోవాలి, ఆ నిబంధన చేసుకోవాలి. ఒక్కరు వెళ్ళడం ఏంటి? నిబంధన అనేది బైలాటరల్, ఇక్కడ యూనిలాటరల్ కవనెంట్ జరిగింది, ఏకపక్షంగా నిబంధన జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ అబ్రహాం నడిచి వెళ్ళినా సరే సావును కొని తెచ్చుకోవడం తప్ప దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. మనం చాలా ప్రామిసులు చేస్తాం కదా, మనం చేసే ప్రతి ప్రామిస్ అన్నీ అతిక్రమించేదానికే చేస్తాం. ఎందుకని? మాట ఇచ్చి దాన్ని నిలవబెట్టుకోవడం, నెరవేర్చడం మన చేత కాదు.
మాటలు చెప్పమంటే చెప్తాం. మనం చెప్పే ప్రతి మాట అబద్ధమే, అవునా? అంతే, మనం అంతకుమించి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అబ్రహాం నడిచినా ఉత్తినే. ఇప్పుడు ఇశ్రాయేలు 613 ఆజ్ఞలు చేస్తామని మాట ఇచ్చారు. ఎవరు నెరవేర్చారు? పోనీ ఆ నిబంధన చేసే మోషే ఏమైనా నెరవేర్చాడా? అందరొద్దులే. ఆ మాట ఆ మాటలు వినిపించినటువంటి వివరించినటువంటి మోషే ఏమైనా నెరవేర్చాడా? ఆయన కూడా ప్రవేశించలే. కాబట్టి మనిషి నడిచినా నడవకపోయినా వర్కౌట్ అవుతుంది. దేవుడు మాత్రమే నడిచి వెళ్ళాడు అంటే ఏంటంటే, అబ్రహాము, ఇది నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నిన్ను బట్టి జరిగే నిబంధన కాదు ఇది. నా విశ్వాసత మీద ఆధారపడి నడిచే నిబంధన ఇది. నువ్వు ఎలాంటి అయినా నేను నీతో నిబంధన చేశాను కదా, నేను నెరవేరుస్తాను, అంతే. యూనిలాటరల్ అంటుంది, బైలాటరల్ కాదు. ఏకపక్షంగా జరిగిన నిబంధన. అంటే అబ్రహాముకి సంతానాన్ని ఇవ్వడం, ఆ సంతానాన్ని విస్తరింప చేయడం, ఒక దేశాన్ని ఇవ్వడం కేవలం దేవుని విశ్వాస్యత మీద ఆధారపడి నడిచిందే తప్ప అబ్రహాం భక్తి ఏమాత్రం కారణం కాదు. తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం అబ్రహాం ఎలాంటి విషయాల్లో పడిపోయాడు అన్నది. దేవుడు అలా నడిచిపోయాడు కదా, ఏ కండిషన్ అయినా మీరుతాడు, ఆయన అతిక్రమిస్తాడా? అతిక్రమించడు. కాబట్టి ఒక్కసారి దేవుడు నిబంధన చేశాడు అంటే అది మన మీద ఆధారపడదు, మన మీద ఆధారపడదు, దేవుని మీదనే ఆధారపడుతుంది. అబ్రహాం చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, 400 సంవత్సరాలు గడిచిపోయింది. దేవుడు మోషేను పంపించాడు, వారిని బయటకు తీసుకుని వస్తున్నాడు. ప్రశ్న ఏంటంటే, ఈ 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మొర్ర పెట్టారు, ఆ మొర్ర విని దేవుడు మోషేను పుట్టించాడని రాయబడింది. వాళ్ళు మొర్ర పెట్టకపోయి ఉండుంటే అంతే కదా, 400 సంవత్సరాలు మొర్ర విని దేవుడు మోషేను పుట్టించాడని రాయబడింది. ఒకవేళ వాళ్ళు మొర్ర పెట్టలే, హాయిగా అనుభవిస్తున్నారు ఆ దాస్యాన్ని కూడా, దేవుడు మోషేను పుట్టిస్తాడా? పుట్టించడా? పుట్టిస్తాడా? వాళ్ళు మొర్ర పెట్టలేదు కదా. ఒక్కసారి నిబంధన చేసినటువంటి ఆయన మర్చిపోడు ఆయన టైమింగ్ని. మనమే మాట్లాడుతున్న ప్రభు అది జ్ఞాపకం చేసుకో, ఇది జ్ఞాపకం చేసుకొని, ఆయన మర్చిపోయినట్టు. ఆయన మర్చిపోడు అన్నా, ఆయనకు మతిమరుపు ఉండదు, మనకే మతిమరుపు ఉంటుంది. మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుని అంటాం కదా, చేసుకోకపోయినా నష్టమే లేదు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుంది? 400 సంవత్సరాల తర్వాత వీళ్ళు మొర్ర పెడితే మోషే పుట్టాడని రాయబడింది కదా, మొర్ర పెట్టకపోయినా పుడతాడు. ఎందుకు పుడతాడు? దేవుడు ముందే చెప్పాడు 400 సంవత్సరాలు అని నిర్ణయించాడు. 400 అయిపోయిన తర్వాత ఆయన మాట నెరవేర్పులోకి వస్తుంది. ఆయన మాట నిష్ప్రయోజనం కాదు. అది విత్తువానికి విత్తనమును, భుజించువానికి భోజనమును ఖచ్చితంగా సమకూరుస్తుంది. అది ఆకాశం నుంచి పడినటువంటి వర్షము మరలా అలాగే ఎలాగో మరలక విత్తువానికి విత్తనాన్ని, భుజించడానికి ఆహారాన్ని దయచేస్తుందో, నిష్ఫలంగా ఆయన దగ్గరికి మళ్ళదో, తన కార్యాన్ని సంపూర్తి చేస్తుందో, 400 సంవత్సరాలు ఫినిష్ అయిన తర్వాత వీళ్ళు మొర్ర పెట్టకపోయినా బయట పట్టుకొస్తుంది. ఎందుకని? ఆయన మాట ఇచ్చాడు అబ్రహాంకి. ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే అది నెరవేరినట్టే. ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ ఆయన మాటలో సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు. అది విషయం. కాబట్టి దేవుడు ఆ ఖండాల మధ్య నడిచి వెళ్ళిపోయాడు కదా, దేవుడు ఎప్పుడు కూడా తన నిబంధన మేరడు. అబ్రహాం నడిచినా ఉపయోగం లేదు, నడవకపోయినా ఉపయోగం లేదు, ఆయన మేరుతాడు. కానీ దేవుడు మేరడు. కాబట్టి అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన అన్నది దేవుని నమ్మకత్వం మీద ఆధారపడి నడుస్తుంది తప్ప అబ్రహాము క్రియలను బట్టి జరగదు. అది ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు కదా, మన క్రియలు ఆయనకు యాడ్ చేయాల్సిన అక్కర్లేదు. రక్షణ అన్నది ఏకపక్షంగా జరిగింది. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి సమాప్తం అని అన్నాడు. సమాప్తం అయిపోయింది. మనం చేయాల్సింది ఏమీ లేదు అక్కడ. ఆయన చేసిన దాన్ని నమ్మడమే మనం చేయాల్సి ఉంది. రక్షణ అన్నది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే సంపాదించాడు. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి సంపాదించాడు. మనం ఏం చేయాలి?
ఆయన చేసిన దాన్ని, సంపూర్తి చేసిన దాన్ని, సమాప్తం అంటే మిగులుందా అయిపోయిందా, ఆయన సంపూర్తి చేసిన దాన్ని నమ్మడాన్ని నీతి లేదా రక్షణ అని అంటాం. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను నమ్ముతున్నాం, అది మనకి నీతి. నువ్వు నీతిమంతుడు అంటే ఎస్ నీతిమంతున్నే. ఎలా నీతిమంతుణ్ణి? నేను నమ్ముతున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు నమ్ముతున్నా. నేను హృదయమందు నమ్మాను, దాన్ని నోటితో ఒప్పుకున్నాను, 10 మంది ఎదుట బహిరంగ సాక్ష్యం ఇచ్చారు బాప్తీసం రూపంలో. నీతిమంతుని కాదా? నీతిమంతున్నా కాదా? మనకు సరిగ్గా పదాలు అర్థం కావు. ఏమనుకుంటా, నువ్వు నీతిమంతుడువా అంటే వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక తెల్ల పేపర్ ఉంటుంది చూసావా, ఇక తెల్ల పేపర్ ఉన్నట్టుంటాడు వీడు, అంతేనా? పొరపాటును కోప్పడ్డావు అనుకో, అదేంటి కోప్పడుతున్నావు? కోప్పడద్దా? మరే స్వామి, కోపం అనేది దేవుడిచ్చిన భావోద్వేగం అది, ఏడుపు అనేది దేవుడిచ్చిన భావోద్వేగం అది, నవ్వు అనేది దేవుడిచ్చిన భావోద్వేగం అది, దుఃఖపడ్డం, నిరాశపడ్డం అన్నీ దేవుడిచ్చినవి. మనం ట్యూషన్కి వెళ్ళి నేర్చుకోలే అంటే కోప్పడకూడదు, ప్రతిదానికి ఈ అని నవ్వాలి. అది మోసం, వేషధారణ. కోపం వస్తే కోపం చూపించు, బాధ అనిపిస్తే బాధ చూపించు. తప్ప అది తప్పు కాదు కదా. లేదు, నువ్వు నీతిమంతుడువా? నీతిమంతుడు అయితే ఎందుకు కోపంగా మాట్లాడుతున్నావు? నీతి అంటే సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన కార్యాన్ని నేను నమ్ముతున్నాను, అది నీతి. హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, హ్యూమన్ వీక్నెసెస్ ఉంటాయి. నేను సారాయి తాగమని చెప్పట్లే, మీకు అర్థం కావడం చెప్తున్నా. హ్యూమన్ వీక్నెస్ ఉంటుంది. కాబట్టి నీతి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని నేను నమ్ముతున్నాను, ఆ నమ్మడాన్ని నీతి అంటాం. నువ్వు నీతిమంతుడువా అంటే దేని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు? నీకు నీతి అంటే తెలీదా? క్రియలను బట్టి జరగదు నీతి, క్రియలను బట్టి నీతి రాదు. ఎవడు నీతిమంతుడు కాదు క్రియలను బట్టి. ఎలా నీతిమంతులమయ్యాం? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చెప్పండి, వచనం చెప్పండి. 23వ వచనం నుంచి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరం పాపాత్ములమే. ఓకే, నేను పాస్టర్ పాపాత్ముని, మీరు విశ్వాసులు పాపాత్ములు, అంతే. అంతే. మీరు ఒక పని చేస్తారు, నేను ఒక పని చేస్తాను, నేను బోధిస్తాను, మీరు వింటున్నారు. సఫిక్స్లు అందరం పాపాత్ములే, ప్రిఫిక్స్లు మారిపోతాయి. నేను పాస్టర్ని, మీరు బిలీవర్, అంతే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు. 24వ వచనం, కాబట్టి నమ్మువారు, కాబట్టి నమ్మేవాళ్ళు ఏమి నమ్మాలి? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మనం ఎలా నీతిమంతులు అంటే ఉచితముగా నీతిమంతులు. ఉచితం, మనం ఏం చేయలే. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువకు సంబంధించి ఆయన సిలువలో శ్రమ పడ్డాడు కదా, దానికి మనం ఏం చేయలే, అంతా చేసి సమాప్తం అని చెప్పాడు. మనం వచ్చి నమ్ముతున్నాం, ప్రభు నేను నమ్ముతున్నా, ఇది నా కోసమే, అది మనకు నీతి. 17వ వచనం, మరియు పొద్దుకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలయు కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యబూసీయులను నీ సంతానముకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను. అలా నడిచి వెళ్ళాడు కదా, అది సీల్ అనమాట. ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు మొత్తం బార్డర్స్ ఇవి. ఈ మధ్యలో ఉన్న ల్యాండ్ అంతా, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ జాతులన్నిటినీ నీకు ఇచ్చేశాను, సీల్ పడింది. కానీ అది వీళ్ళ చేతిలో తీసుకోవడానికి 400 సంవత్సరాల సమయం పట్టింది. సీల్ అప్పుడు వేస్తే అయినా అది తీసుకోవడానికి, లిటరల్గా అక్షరార్థంగా తీసుకోవడానికి 400 సంవత్సరాలు పట్టింది. అది సొలొమోను పరిపాలన జరిగింది, దావీదు పరిపాలన జరిగింది. అంత విస్తారమైనటువంటి భూమిని పరిపాలించడం. ఆ తర్వాత మరలా వాళ్ళు ఆక్రమించుకోవడం ప్రారంభించారు.
దీన్నంతటిని అబ్రహాం ముందే నమ్మి దేవుడికి వందనం చేసి, దూరం నుంచి వందనం చేసి మరణించాడు ఆయన విశ్వాసాన్ని బట్టి. ఇందులో మనం 3 విషయాలు చూస్తాం. 1, సంతానాన్ని ఇస్తా అని చెప్పాడు. 2, ఆ సంతానాన్ని విస్తరింపజేస్తా అని చెప్పాడు. 4, దేశాన్ని ఇస్తా అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అబ్రహాంకి అతని సంతానానికి వాగ్దానాలు చేయబడ్డాయంట. ఎక్కడ? 15వ అధ్యాయం ఆదికాండంలో చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక, ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఏం మాట్లాడుతున్నాడు? 15వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్యము అతని ఎదుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగని చెప్పెను. 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగు అవునని చెప్పెను. నీ సంతానము, నీ సంతానములకు కాదు, నీ సంతానము, ఆ సంతానము క్రీస్తే. అందుకే మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఏముంటుంది అక్కడ? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి సంతానం అంట? అబ్రహాము సంతానం అంట. ఆ సంతానం ముందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. 12వ అధ్యాయము 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించువాన్ని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాం చెప్పాడు. సమస్త వంశాలన్నీ అబ్రహాం వంశం ద్వారా ఆశీర్వదించబడతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ సంతానం. మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించామంటే ఆదికాండం 15వ అధ్యాయంతో మనకు లింక్ ఉంది, సంబంధం ఉంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? డిసెంబర్ 31వ తారీఖు ఒక వచనాన్ని ఏరుకుంటాం. ఈ 15వ అధ్యాయంలో ఏది ఆ వచనం చెప్పండి? మొదటి వచనం చూడండి, ఏముంది అక్కడ? అబ్రామా భయపడకము, నేను నీ కేడెమును, నీ బహుమానము అత్యధికము. అది రాసుకుంటాం. భయపడకము అబ్రాహం తీసేస్తాం. ఎందుకని? అబ్రాహాన్ని పెడితే ఇది మంది కాదనుకుంటారని అనుమానం రాకుండా 3 డాట్స్ పెడతారు ఇక్కడ. 3 డాట్స్ పెట్టి ఆ తర్వాత భయపడకము, నేను నీ కేడెము, నీ బహుమానం అత్యధికమవుతుంది. అది తీసుకుని ఎంతో మురిసిపోతాము. అది కాదు మనది, అది అబ్రహాముది. మనం ఎప్పుడు యుద్ధం చేసాము? 4 మంది రాజులతో, 4గురితో యుద్ధం చేసాము మనం. ఆ 14వ అధ్యాయంలో 4గురితో యుద్ధం చేశాడు కాబట్టి భయపడుతున్నాడు ఆయన. వాళ్ళు మళ్ళీ రిటాలియేషన్ తీసుకుంటారేమో అని, పగ తీర్చుకుంటారని భయపడుతూ ఉంటే భయపడద్దని చెప్పాడు. అది మన భయం కాదు, మనం ఎక్కడ యుద్ధం చేసాం. అందరితో సమాధానంగా ఉంటాం, గొడవలు ఎందుకని. కాబట్టి మనం భయపడితే పోదాల్సిన, మనకేం భయాలు లేవు. అది అబ్రహాం భయం, అబ్రహాం బహుమానం. మనకు సంబంధించింది ఎక్కడుంది మరి? ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది మనకు సంబంధించింది. మనకు సంబంధించినంతా గాలి కుదిలిపెట్టి అబ్రహాము పట్టుకొచ్చుకుంటాం మన దగ్గరికి. ఇది కదా నిరక్షరాస్యత, బైబుల్ నిరక్షరాస్యత. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం ఉన్నాం, మన ప్రస్తావన ఉంది. అక్కడ దేవుడు నిబంధన చేసేటప్పుడు ఏదో ఒక పేపర్ మీద చేయకుండా పశువులను వధించి వాటి ఖండాల మధ్య నడిచిపోయాడు. అంటే రక్తం చిందించాడు, ప్రాణం పోయింది, రక్త నిబంధన జరిగింది. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువైంది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను అంటే రక్త నిబంధన అది. ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన. ఎవరన్నారంట, అయ్యగారు ఈరోజు యేసు రక్తం పొల్లగుందండి.
ఇలాంటి వింతలు విశేషాలు మనమే చూస్తాం. అయ్యగారు ఈ వారం ఏ రక్తం ఎలాగుందంట, పొలం ఉందంట, అంటే షుగర్ కొంచెం తక్కువైందని చెప్తున్నాడు. అది టేస్ట్కి సంబంధించింది కాదు, మీనింగ్ అది. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే పొల్లగుందా తీగుందా అని కాదు అర్థం కావాల్సింది. ఏమర్థం కావాలి? ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన. డిబేట్ ఏం జరుగుతుందంటే కప్పుల్లో వేయాలన్నా లేదా గ్లాసుల్లో వేయాలన్నా, ఒక్కొక్కరికి ఇవ్వాలన్నా అందరికి ఇవ్వాలన్నా, ఎంత ఇవ్వాలన్నా ఫుల్గా తాగాలన్నా, అది కాదు ఇక్కడ డిబేటు. ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన. ఏంటి ఆ కొత్త నిబంధన? పాత నిబంధన ఏంటి? మీకు దేశాన్ని ఇస్తాను, మీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, కొడుకుని ఇస్తాను, వారసుని ఇస్తాను, విస్తరింపజేస్తాను, ల్యాండ్ ఇస్తాను. ఇది పాత నిబంధన 15వ అధ్యాయంలో. ఇది నా రక్తం వలనైన కొత్త నిబంధన. ఇదే నిబంధన ఇంతకీ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 చూడండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుతున్నారు. కొత్త నిబంధనలోకి వచ్చి భూమి మీద మనసు పెట్టుకున్నాం అనుకో, భూ సంబంధంగా ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి అనుకున్నాం అనుకో, మనం సిగ్గుపడాలంట. ఎందుకంటే అది ఓల్డ్ కవెనెంట్, అది పాత నిబంధన. అది మరి కొత్త నిబంధన ఏంటి? 20 వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. పౌరస్థితి అంటే సిటిజన్షిప్ అంటారు. సిటిజన్షిప్ ఎక్కడుంది? మనది పరలోకం ఉంది. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను మన రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. అక్కడి నుంచి యేసుప్రభు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. అది నా ల్యాండ్. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే చెప్పుండేవాడిని కదా, చాలా ఉన్నాయి. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తా. నేను మరలా వచ్చి ఏం చేస్తాను, నాతో పాటు మీరు కూడా ఉండేటట్టుగా తీసుకుని వెళ్ళి. కాబట్టి మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ఇది కొత్త నిబంధన. ఇప్పటికీ ఎలా బ్రతుకుతున్నారు క్రైస్తవులు? పాత నిబంధనలు బ్రతుకుతున్నారు. ఎలా? తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుతున్నారు, భూ సంబంధంగా ఆలోచిస్తున్నారు. చర్చికి ఎందుకు వెళ్తారు మన వాళ్ళు? పిల్లలు పుడతారనో, పెళ్ళిళ్ళు అవుతాయనో, ఉద్యోగాలు వస్తాయనో, కడుపులో గడ్డలు కరుగుతాయనో, అంతేనా? భూ సంబంధం పర సంబంధం అయితే ఇందుకే చర్చికి వెళ్తున్నారు. పాత నిబంధన సంఘాలు అంటారు వీటిని. న్యూ టెస్టమెంట్ చర్చెస్ కాదు ఇవి, న్యూ కవెనెంట్ చర్చెస్ కాదు ఇవి, ఓల్డ్ కవెనెంట్. అబ్రహాముతో చెప్పాడు, నీకు పిల్లల్ని ఇస్తాను, వాళ్ళని విస్తరింపజేస్తాను, వాళ్ళకి ల్యాండ్ ఇస్తానంటే ఎగ్జాక్ట్గా అదే అడుగుతున్నాం మనం. నేను వేసుకొని నమ్ముకున్నానంటే నాకేం ఇచ్చాడు దేవుడు అంటే ల్యాండ్ అన్నమాట. కొత్త నిబంధన కాదు ఇది. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే ఈ లోకం పనికిరాల వాళ్ళకి, ఈ లోకం వాళ్ళని మెచ్చుకోలే. కానీ వాళ్ళు దేనికోసం ప్రయాసపడ్డారు? రాబోతున్న దానికోసం. న్యూ టెస్టమెంట్ చర్చలు లేవు ఈరోజు, అన్ని ఓల్డ్ టెస్టమెంట్ చర్చెస్. భౌతికమైనటువంటి అవసరాల కోసం, భౌతికమైన ప్రసంగాలు కాదు. ఆ రోజు జంతువులను వధించి వాటి మధ్యలో దేవుడు ఎందుకు నడిచిపోయాడంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువకి ముంగుర్తుగా. ఇది నా రక్తం వలన కొత్త నిబంధన. ఆయన పేపర్ మీద చేయలే, ఆయన రక్తంతో నిబంధన చేశాడు. ఎవరైతే ఆయన రక్తం కిందకి వస్తామో, ఆయన రక్తంలో ఉన్న పాపాలు కడిగి వేసుకుంటామో, ఈ భూ సంబంధమైన స్వాస్థ్యం కాదు మనది, పర సంబంధమైన స్వాస్థ్యం, పరలోక పౌరసత్వం మనకు ఇస్తాను అని చెప్తున్నాడు. అక్కడ అబ్రహాముతో ఏం చెప్పాడు? కనానీయులు, పెరిజీలు, యెబూసీలు, హివ్వీలు, ఈ జాతులను వెళ్ళగొడతా అని చెప్పాడు. మరి మన విషయంలో పరలోకానికి అడ్డుకున్న ప్రతిదాన్ని తీసేస్తాను, మిమ్మల్ని పరలోక నివాసులుగా చేస్తాను, పౌరులుగా చేస్తాను. ఇది ఆదికాండం 15వ అధ్యాయానికి కొత్త నిబంధనలో వివరణ. ఆ సంతానం క్రీస్తే, కానీ ఆ సంతానం ఇస్సాకు. ఎవరికి? అబ్రహాంకి. ఏది? ల్యాండ్ను స్వతంత్రించుకునేదానికి. పరలోకాన్ని స్వతంత్రించుకునే సంతానం ఎవరు? క్రీస్తు. కాబట్టి
మనం విశ్వాస విషయంలో ఇశ్రాయేలుతో సహపౌరులమే. విశ్వాస విషయంలో, భౌతికమైన విషయాలను బట్టి కాదు. కాబట్టి ఆదికాండం 15వ అధ్యాయంలో మన ప్రస్తావన ఉంది. ఎందుకంటే ఆ సంతానం క్రీస్తు కాబట్టి, ఆ సంతానాన్ని బట్టి మనం పరలోకాన్ని స్వతంత్రించుకున్నాం కాబట్టి. అక్కడ జరిగిన రక్త నిబంధన పశువులు వధించబడ్డాయి, కానీ మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు పస్కా పశువుగా వధించబడ్డాడు. ఎంత అద్భుతం! ఇంత గొప్పదైన ఈ బైబుల్ చరిత్రలోనికి, బైబుల్ లేఖనాల్లోనికి మన విశ్వాసం లంగర్ వేయబడిందంటే ఎంత అద్భుతం! మన జీవితం, మన విశ్వాసం, మన విశ్వాసానికి ఇంత పునాది ఉంది, ఇంత లోతు ఉంది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నామంటే చిన్నది కాదు ఇది. ఇప్పుడు చెప్పండి, నీ సంతానం తమది కాని దేశమందు 400 సంవత్సరాలు పరవాసులుగా ఉంటారు అంటే చరిత్రను చూసినాడు ఆయన, భవిష్యత్తును చూసినాడు ఆయన, సార్వభౌమ అధికారం కలిగిన వాడు. మరి ఈ సమయంలో, ఈ కాలంలో మనం ప్రభువైన యేసుక్రీస్తు అని నమ్ముకున్నామంటే ఆ పాప బానిసత్వం నుంచి విడిపించబడి ఆయన ప్రణాళిక లేదంటారా? ఇందులో లేదంటారా? 400 సంవత్సరాల చెర, ఆ బానిసత్వం, 400 సంవత్సరాల బానిసత్వం నుంచి విడుదల, వాళ్ళు గొప్ప బహుమానంతో బయటకు వస్తారు, డబ్బుతో, బంగారుతో బయటకు వస్తారు, దేశాన్ని స్వతంత్రించుకుంటారు అనేది ఆయన సార్వభౌమ అధికారం. అయితే ఈరోజు నేను ఒక ప్రాంతంలో పుట్టడానికి, ఆ ప్రాంతంలో పెరగడానికి, మరలా అక్కడి నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడానికి, ఇదంతా దేవుడి ప్రణాళిక కాదా? వాళ్ళ మీద ఉందా? మన మీద లేదా? మన జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి మీద దేవుని సార్వభౌమ అధికారం ఉంది. అందులోనే మనం ఆయన నమ్ముకున్నాం తప్ప యాక్సిడెంట్గా మనం యేసుప్రభువుని నమ్ముకోవాలి. ఇదంతా ప్రణాళికాబద్ధంగానే జరిగింది అని ఆదికాండం 15వ అధ్యాయం చెప్తూ ఉంది. మన విశ్వాసానికి, మనం ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్న దీనికి ఇంత లోతైనటువంటి దేవుని చరిత్ర, దేవుని ప్రణాళిక దాగి ఉంది. మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేయడానికి నీతిమంతుడైన క్రీస్తు శిలువ మీద వధించబడాల్సి వచ్చింది, వేలాడాల్సి వచ్చింది, రక్తం చిందించాల్సి వచ్చింది. ఎంత విలువైన వాళ్ళం మనం! అబ్రహాము ఎంత విలువైనడో మనం కూడా అంతే విలువైన వాళ్ళమే ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టికి. అక్కడ ఇంకా పశువులు చచ్చిపోయాయి, ఇక్కడ మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. ఒక విధంగా చెప్తే అబ్రహాం కంటే మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడేమో దేవుడు.